అన్నయ్య వదిన రేపు ఊరెళ్తున్నారు కదా చిన్నదిన, అందుకే పైనున్న బ్యాగ్ తీసుకుంటుంది. పైనున్న బ్యాగ్ తీస్తుందా? అక్కడ మచ్చ కానీ బీరువా కానీ ఏవీ లేదు. అలాంటప్పుడు పైనున్న బ్యాగ్ తీసుకోవడం ఏంటి మీనాక్షి? నీకు కనిపించదు కాబట్టి అక్క నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంది మీనాక్షి. అబద్ధం చెప్పావంటే నీకు మర్యాదగా ఉండదు. నేనంటే నీకు పడదని మీనాక్షికి కల్పించి చెప్పి గొడవలు పెడతావా? నేను కల్పించి చెప్పానో నువ్వు అబద్ధం చెప్తున్నావో ఇప్పుడే తేలుస్తాను. మీనాక్షి, నీకు ఈ ఇంట్లో ఏది ఎక్కడుందో క్లియర్గా తెలుసు కదా? మనం ఇప్పుడు ఎక్కడున్నామో చెప్పు. హాల్లో అన్నయ్య బెడ్రూమ్ దగ్గర. మరిక్కడ స్టూల్ ఎక్కి అందుకోవడానికి అటక్ గాని బీరువా గాని ఏమైనా ఉన్నాయా? అవును చిన్నదినా, ఇక్కడ అలాంటివేం ఉండవు కదా. పెద్దదినా, నాకు చూపు లేదని నాతో ఆడుకుంటున్నావా? అది కాదు మీనాక్షి. ఇంకేం మాట్లాడొద్దు. ఎందుకు వదినా ఈ నాటకాలు? ఇందాక డాక్టర్ వచ్చి నీకు చెక్ చేసినప్పుడే నాకు అర్థమైంది నీకే నొప్పి లేదని. గుప్పెట తెరిచాక రహస్యం ఏముంది? అవును, ఇందాక కాలేం వెనకలేదు, నేనే నటించాను. ఎందుకంటే హనీమూన్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మా ప్రయాణం ఆపడానికి ఈ డ్రామా అంతా ఆడుతున్నాను. అందుకోసం ఇదంతా చేసి మా మనసు నొప్పించాల్సిన అవసరం లేదు. నీకిష్టం లేదని నేరుగానే చెప్పొచ్చు కదా. నువ్వు నాకు అవకాశం ఇచ్చావా మీనాక్షి? ఎందుకు నాటకం ఆడావని నన్ను ప్రశ్నించిన నువ్వు మమ్మల్ని హనీమూన్ పంపించడానికి మా డాడీతో కలిసి నువ్వు ఆడిన నాటకం నాకు తెలియదనుకుంటున్నావా? మీనాక్షికి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. హే, నువ్వు నోర్మోయ్. ఎందుకు పెద్దదిన చిన్నదిన మీద అరుస్తున్నావు? నువ్వు మా అన్నయ్యతో ఏ కారణం చేతనో సఖ్యతగా లేవని నాకు అనిపించింది. మా అందరితో మీరిలాగే కలిసుంటే మీ మధ్యన దూరం పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే మీ జంటని కొన్ని రోజులు ఏకాంతంగా గడిపేలా చేస్తే దగ్గరవుతారని అలాగే చేశాను. ఆ విషయం ఏదో డైరెక్ట్ గా నాతోనే మాట్లాడొచ్చు కదా. ముత్తైదుల్ని పిలిపించి వాళ్లతో మాటలు అనిపించి ప్లాన్ చేయడం ఎందుకు? నీ మనస్తత్వం నాకు బాగా తెలుసు పెద్దదినా. నేను నేరుగా అడిగినా కూడా ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళడం మానేస్తావు. అలా చెప్తే నేను నీ మీద ఒత్తిడి తేలేనని ఈ విధంగా చేశాను, అంతే. అయినా ఈ వాదనలన్నీ అనవసరం పెద్దదినా. నువ్వు హనీమూన్కి వెళ్తావా లేదా? వెళ్ళను. మా అన్నయ్య అంటే నీకు ఇష్టం లేదా? కలిసిమెలిసి కాపురం చెయ్యాలన్న ఆలోచనే లేదా? దీనికి దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు నా మూడు సరిగ్గా లేదు. నన్ను అడగకుండా మిమ్మల్ని ఎవరు ప్రోగ్రామ్ ఫిక్స్ చేయమన్నారు? నీ అనుమతి అడగలేదని పంతమా? అన్నయ్యతో కలిసి వెళ్ళడం అయిష్టమా? ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు వెళ్ళడం కష్టం. ఇప్పుడు ఇదంతా కాదు వదినా. మీరిద్దరు సంతోషంగా ఉండాలనే వెళ్ళమంటున్నాను. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. ఇదే నీ నిర్ణయమా? అవును. సరే అయితే ఊరు వెళ్ళడం నీకు ఇష్టం లేనప్పుడు నేను బలవంతం పెట్టను. చిన్నదినా, ఒకసారి నువ్వు నాతో రా.
ఇది మళ్ళీ ఏం స్కెచ్ వేస్తుందో ఏంటో. చెప్పు మీనాక్షి, ఎందుకు ఇలా పక్కకు తీసుకొచ్చా? పెద్దదిన ఏం మాట్లాడిందో ఎలా ప్రవర్తించిందో చూసావుగా. పాపం మావయ్య కూతురు అల్లుడు సంతోషంగా కాపురం చేసుకోవాలని, వాళ్ళ మధ్య ఉన్న దూరం తొలగిపోవాలని చాలా ఖర్చు పెట్టి విమానం టికెట్లు అక్కడ 10 రోజులు ఉండటానికి ఏర్పాట్లు చేశారు. పెద్దదిన వెళ్ళనంటుంది కాబట్టి అంతా వృధా అయిపోతుంది. పెళ్ళయ్యాక నువ్వు చిన్ననయ్య కూడా ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కదా. మీరిద్దరూ వెళ్తే సరదాగా 10 రోజులు గడిపి రావచ్చు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీనాక్షి. నేనే నీ దగ్గర ఈ ప్రస్తావన తీసుకొద్దామనుకున్నాను. మా పెళ్ళయ్యాక మన ఇంటి పరిస్థితుల వల్ల ఒక్కసారి కూడా నేను మా పుట్టింటికి వెళ్ళలేదు. నేను మీ చిన్నన్నయ్య ఓ 10 రోజులు మా ఇంట్లో గడిపేసొస్తాం. ఆ హనీమూన్కి వెళ్లేదేదో నువ్వు కార్తీక్ వెళ్ళండి, బాగుంటుంది. ఇంకా నీకు కూడా ఈ సమస్యల నుంచి బయటపడ్డట్టు ఆట విడుపుగా ఉంటుంది. అంటే అది కాదు చిన్నదినా. ఇంకేం మాట్లాడుకో, మీరు వెళ్తున్నారు అంతే. ఒక విధంగా అది కూడా మంచిదిలే చిన్నదినా. పెద్దన్నయ్య వాళ్ళు ఏకాంతంగా గడపడానికి ఊరు పంపిద్దామనుకున్నాను. మనమే వెళ్ళిపోతే వాళ్ళిక్కడే ఏకాంతంగా ఉంటారు కదా. దూరంగా ఉన్న మనసులు దగ్గరవుతాయి. రేపు మాతో పాటు మీరు కూడా బయలుదేరండి, సరేనా? మీనాక్షి, నువ్వు ఏమీ అనుకోకపోతే మేము ఈరోజే బయలుదేరుతాం. సరే వదినా, ఆలస్యం ఎందుకు మరి. ఈ రోజే బయలుదేరండి. బట్టలు సర్దుకుందాం రా మీనాక్షి. సరే పద. ఏమండి, ఒకసారి ఇలా రండి. అమ్మయ్యా, హనీమూన్ పీడ విరగడైంది. మహేశ్వరి, గణేష్ వెళ్తున్నారు. ఏంటి మహేశ్వరి, మనం ఊరెళ్తున్నామండి. సడన్ గా ఈ ప్రోగ్రామ్ ఏంటి మహేశ్వరి? అన్నయ్య ఎప్పుడు ఆ పుస్తకాలతోనే కూర్చుంటే పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. సరదాగా వదినతో కలిసి 10 రోజులు హాయిగా గడిపావనుకో, మనసు ప్రశాంతంగా అయి ఇంకా బాగా చదువుతావు. ఏమండి, మీరెళ్ళి ఆటో తీసుకురండి, మనం బయలుదేరదాం. ఎయిర్పోర్ట్ వరకు ఆటోలో ఎలా వెళ్తారు మహేశ్వరి? కార్తీక్ ఫోన్ చేస్తే వచ్చి కార్లో తీసుకెళ్తాడు కదా. చిన్నోదిన వాళ్ళు తన పుట్టింటికి వెళ్తున్నారు. హనీమూన్ కదా? హనీమూన్ కి మా బదులు కార్తీక్, మీనాక్షిలు వెళ్తున్నారు.
మీనాక్షి బయలుదేరుతాం. అక్క వెళ్ళొస్తాను. మీనాక్షి వెళ్ళొస్తా. ఆ, చిన్నదిన జాగ్రత్తగా వెళ్ళిరండి. మావయ్య వాళ్ళని అడిగానని చెప్పు. తప్పకుండా మీనాక్షి. అలాగే. మీనాక్షి మీరు కూడా హనీమూన్ని బాగా ఎంజాయ్ చేయండి. అసలు ఇక్కడ విషయాలు ఏవి మనసులో ఉంచుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అలాగే వదినా. అమ్మా మీనాక్షి మేము వెళ్ళొస్తాం. వదినా అన్నయ్యకి చెప్పు. ఉమ్. మహేశ్వరి ఉమ్. ఏం చేస్తున్నావు మీనాక్షి? రేపు మనిద్దరం సరదాగా గడపడానికి ఊరు వెళ్తున్నాం కదండి. వెంట తీసుకుని వెళ్ళడానికి సున్నుండలు చేస్తున్నాను. అక్కడున్న 4 రోజులు సంతోషంగా గడపడానికి వెళ్తున్నాం. ఈ మూత బరువు ఎందుకు మీనాక్షి? అక్కడ ఎలాగూ హోటల్ ఉంటాయి కదా. 2 రోజులు హోటల్లో తింటే మొహం మొత్తి ఇంటి భోజనం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అక్కడ వంట ఎలాగో చేసుకోలేం కదండి. కనీసం ఈ సున్నుండలు తింటేనైనా నాలుక రెచ్చిపోకుండా ఉంటుంది. అదే నిజమేలే. పోనీ నేను కూడా నీకు సాయం చేస్తాను. మీకు సున్నుండలు చుట్టడం వచ్చా? రాదు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటాను. సరే మీ చేయివ్వండి. ఆహా, ఉప్పు కారంలా, నూనె పోపుల్లా, బియ్యం ఎసురులా ఎంత బాగా కలిసి పని చేసుకుంటున్నారో. బాగారు తింటారా? నాకు వద్దులే. ఇవేం దిక్కుమాలిన పోలికలరా సచ్చినోడా. రేపు మేమిద్దరం ఊరెళ్తున్నాం కదా పెద్దన్నయ్య, అందుకే చేస్తున్నాను. నేను ప్లాన్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే నువ్వంటే తెలివిగా ఫిట్టింగ్ పెట్టి వెళ్తున్నావు. అట్లా నిలబడి చూడబోతే మీనాక్షి పనిలో సాయం చేయొచ్చు కదా రోషిని. నాకు సున్నుండలు చేయడం రాదండి. అబ్బా ఏదైనా రాదంటావు రోషిని, నేర్చుకుంటే అదే వస్తుంది. రా నేను నేర్పిస్తా. రా కూర్చో. ఇదిగో కార్తీక్. హలో, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? లేదే, సున్నుండలు కలిపి యాక్షన్ చేశాను. అది కూడా నా మీనాక్షికి కష్టం కలగకూడదని. అదే నాకు నచ్చడం లేదు.
నా వల్లే నువ్వు మీనాక్షిని పెళ్లి చేసుకున్నావు. నేను ఒప్పుకుంటేనే ఈ ఫ్యామిలీలో మెంబర్ అయ్యా. అవును. అది మర్చిపోయి నన్ను దూరం పెడుతున్నావు. ఓ అయినా నేను భరిస్తున్నాను. కానీ రేపు మీనాక్షిని తీసుకొని హనీమూన్కి వెళ్తే మాత్రం ఒప్పుకోను. నా భార్యతో కలిసి నేను జాలీగా వెళ్తుంటే నువ్వు ఒప్పుకోవడం ఏంటి? నీ పర్మిషన్ నాకు అవసరం లేదు. అసలు నీతో నాకు పనే లేదు. ఓ రేపటి నుంచి నేను మీనాక్షి ఏకాంతంగా ప్రకృతి అందాన్ని అలా చూస్తూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ఒకరికొకరం తినిపించుకుంటూ లోకాన్ని మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటూ మెయిన్ నీ గోల లేకుండా సంతోషంగా ఉంటామని నీ ప్రాబ్లం కదా? ఆ? పిచ్చి పిచ్చిగా ఉందా? నేనెంతో కష్టపడి మా హనీమూన్ ప్రోగ్రామ్ ని చెడగొట్టుకుంటే మీరు మాత్రం వెళ్తారా? నేను అస్సలు వెళ్ళనివ్వను. ఆ, దేనికైనా రాసిపెట్టి ఉండాలి. ఎంజాయ్ చేసే అదృష్టం మాకే ఉంది, అందుకే మేము వెళ్తున్నాం. ఆ? నేను వెళ్ళనివ్వను. ఓ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ గా ఫిక్స్ అయింది. నువ్వెలా ఆపగలవు? నీకంత సీన్ లేదు. ఆహా, అవసరమైతే మీనాక్షిని చంపైనా ఆపుతాను. మీనాక్షిని చంపాలన్న ఆలోచన ఏమండి, ఏదో చప్పుడు వినిపించింది. అది చెంబు కింద పడింది మీనాక్షి. చెంపుతో పాటు చెంప పగిలిన శబ్దం కూడా వచ్చింది. ఆ, అయ్యయ్యో అదా పాప రోషిని గారి చెంప మీద దోమ వాలింది. దోమవాలిందని నువ్వు రోజు చంపని కొట్టావు కార్తీక్. అయ్యయ్యో ఆమె నేనెలా కొడతానండి? చిన్నగా కొట్టినా దోమ చేస్తుందని తెలియక గట్టిగా తనే కొట్టుకున్నారు. దోమ ఎగిరిపోయి చెంప పగిలిపోయింది. తను ఇలా మిగిలిపోయింది. ఆయన ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయండి. లోపలికి వెళ్దాం పదండి. మీనాక్షి పద. ఆ, ఏంటి రోషిని, సున్నుండలు చుట్టపోతే రాపు సరే, దోమలు కొట్టుకుంటూ రాపు చాలా చెప్పు. పద, దోమలు ఎక్కువ ఉన్నాయి, లోనికి వెళ్తారా? నన్నే కొడతావా కార్తిక్? మీనాక్షితో హనీమూన్కి ఎలా వెళ్తావో నేను చూస్తాను. అవసరమైతే మీనాక్షిని చంపైనా ఆపుతాను. కానీ నా కూతురు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. తను బాగుండడం కోసం ఎవరు ఏమైపోయినా పర్వాలేదనుకునే రకం. మీరేమైనా తప్పుగా అనుకున్నారా అండి? మనతో పాటు సున్నుండలు తీసుకొస్తున్నందుక? నేనేం అనుకోలేదు మీనాక్షి. అది కాదండి, మీ అనుమతి లేకుండా నేను మన ప్రయాణాన్ని నిర్ణయించాను. అందుకు మీకేమైనా ఇబ్బంది కలిగిందా అని అడుగుతున్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా చెప్పాలంటే నా మీనాక్షితో ఏకాంతంగా గడపబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మనందరం కలిసున్నందుకు మీరు ఇబ్బంది పడుతున్నారా? అరే నా ఉద్దేశం అది కాదు మీనాక్షి. ఎంతైనా ఒక కుటుంబం కావాలని నేనే కదా కోరుకుంది. సరదాగా అన్నానులేండి. మీ మనసు నాకు తెలీదా? నిజానికి ఈ ప్రయాణం మనది కాదండి, అన్నయ్య వదిలినది. అనుకోకుండా అది ఆగిపోయేసరికి వాళ్ళని ఏకాంతంగా ఉంచడానికి మన ప్రయాణం గురించి ఆలోచించాల్సి వచ్చింది. నాకంత వివరణ అవసరం లేదు మీనాక్షి. మనిద్దరం సంతోషంగా ఉండడానికి వాళ్ళిద్దరి మధ్యన దూరం తగ్గించి మంచి నిర్ణయం తీసుకున్నాం. రేపే మన ప్రయాణం. ఒకసారి రేపు ఉదయాన్నే మనం అత్తయ్యని గీతని కలిసొద్దామండి. మళ్ళీ 10 రోజుల వరకు కుదరదు కదా. అలాగే
వెళ్దాం. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుని ప్రయాణం చేస్తే ఏ అవాంతరాలు మన దగ్గరికి రావండి.